గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను ట్రస్మా మెదక్ జిల్లా ట్రస్మా ట్రెజర్ మాట్లాడుతున్నా. నా పేరు నరసింహారెడ్డి. ఈరోజు మా ప్రైవేట్ పాఠశాల ఎదుర్కొంటున్న సమస్య అనేకం ఉన్నాయి. ముఖ్యంగా బడ్జెట్ పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాల వైపు జనాలంతా కూడా కార్పొరేట్ పాఠశాలకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి మా బడ్జెట్ పాఠశాలలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా చక్కటి విద్యను అందించాలనే తపన చేత కరోనా టైంలో అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా టీచర్లకు అటు వేతనాలు ఇస్తూ ముందుకెళ్తా ఉన్నాం. ప్రభుత్వ పరంగా మాకు సపోర్ట్ దొరకాలి. ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే తెలంగాణ మొత్తంలో 40% గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నా 60% మా స్కూళ్ళు ఉన్నాయి. రిజల్ట్ విషయంలో కూడా ప్రస్తుతం 100% రిజల్ట్ ఇస్తూ తెలంగాణ బంగారు తెలంగాణ తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా సమస్యలపైన ఇప్పుడు రాబోయే ఎమ్మెల్సీ టీచర్స్ ఎలక్షన్లో మా సమస్యలపై పోరాటం జరుపుతూ ఉపాధ్యాయులందరికీ కూడా హెల్త్ కార్డులు కానీ మాకు కానీ ఇన్సూరెన్స్ కానీ ఏర్పాటు చేయాలి. తర్వాత కరెంటు విషయంలో కూడా మామూలుగా గవర్నమెంట్ అయితే 200 యూనిట్లు మామూలు జనాలకు ఇస్తూ ఉన్నారు. మరి మాకేమో కరెంటు బిల్ అమోఘం, చాలా కరెంటు బిల్ వస్తూ ఉంది. దానిలో కూడా మాకు సపోర్ట్ చేస్తూ స్వచ్ఛందంగా మేము ముందుకెళ్తున్నటువంటి మా విద్యా సంస్థలకి, స్వచ్ఛంద సంస్థలకి సపోర్ట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, కోరుతూ ఉన్నాం. తర్వాత గవర్నమెంట్ ఉద్యోగానికి ఆశించకుండా గవర్నమెంట్ క్వాలిఫికేషన్ని కంప్లీట్ చేసుకొని చక్కటి ఒక విద్యను అందించాలి. సమాజానికి సేవ చేయాలని తపన చేత సేవా సంస్థగా, సేవాతో ఆలోచనగా ఒక ప్రైవేట్ స్కూల్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి ఆ ప్రైవేట్ స్కూల్ రిజల్ట్ విషయంలో కూడా చక్కటి రిజల్ట్ ఇస్తూ ఉన్నాం. మరి ఈ సమస్యలన్నింటిపై పోరాటం చేస్తూ ఎవరైతే ముందుకెళ్తారో, అంటే మా ఉద్దేశం ఏంటంటే ప్రశ్నించే గొంతుక, మా ప్రైవేట్ స్కూల్ తరఫున ప్రశ్నించే గొంతుక అసెంబ్లీకి పంపించిన తపనలో ఉన్నాం. ఎవరైతే మాకు ఏ పార్టీ పరంగా కాకుండా ఏ వ్యక్తులైతే మా ప్రైవేట్ స్కూళ్ళకు సపోర్ట్ చేస్తారో ఆ వ్యక్తులందరికీ మేము సపోర్ట్ చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.